Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఓకే బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే వితౌట్ కుక్కర్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ టైం, యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయలేదు. సో ట్రై చేద్దామా ఎప్పుడైనా అని చెప్పి ఈసారి అయితే ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా చాలా అంత హార్డ్ ప్రాసెస్ ఏం కాదు, కొంచెం పర్వాలేదు. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసిన చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అండ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ గైస్. చికెన్ అనేది పై లేయర్ అంతా గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత మనం ఓన్గా చేస్తున్న వెనకాల నుంచి అమ్మ కొన్ని చెప్పకపోతే అది అసలు బాగా రాదనమాట. నాకైతే కొన్ని తెలియకపోతే నేను అమ్మని అడుగుతాను, అమ్మ అయితే చెప్తుంది. వెనకాల నుంచి అదే చెప్తుంది అనమాట. యాక్చువల్లీ బిర్యానీ ప్రాసెస్ ఏంటి నేను అంత పెద్ద చెప్పట్లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. బట్ నేను చేసే స్టైల్లో ఇది కొంచెం డిఫరెంట్. యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం చికెన్ ఫ్రై చేసుకొని అదంతా ప్రాసెస్ వేరనమాట. అడిగితేనే తెలుస్తాయి, లేకపోతే పలావ్ కాస్త బిర్యానీ కాస్త పరమాన్నం అవుతుంది. చేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. 5 minutes తర్వాత కలుపుతాం. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించింది. ఈసారి అయితే ఈ వీడియోలో యాక్చువల్లీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫన్నీ అండ్ కుకింగ్ అనమాట. అలా మీకు కుకింగ్ చేస్తూ చూపిస్తూ నేను ఇలా ఫన్నీగా కొన్ని సరదాగా మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేసా. బట్ నచ్చితే మాత్రం తర్వాత కొన్ని బ్లాగ్స్లో ఇలా కంటిన్యూ చేద్దాం సరదాగా. అండ్ ఇక్కడ ప్రాసెస్ వస్తే వాటర్ అనేది నేను బాస్మతి రైస్ ఆల్రెడీ సోక్ చేసుకున్న వాటర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో అదే ఫ్లేవర్ వస్తుంది. నార్మల్ వాటర్ వేసుకున్నా అది మీ ఇష్టం. చూద్దాం. ఎప్పుడు కుక్కర్లో చేస్తాను, బట్ ఈసారి వితౌట్ ఇలాంటి ఒక కంటైనర్లో చేస్తాను. చూద్దాం. మాడిపోతే నాకేం సంబంధం లేదు, మాడకపోతే నేను చేస్తాను. మాడితే నాకేం సంబంధం లేదు. చూద్దాం. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత చూద్దాం గైస్. రైస్ వేద్దాం. అండ్ ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఉప్పు సరిపోలేదు. యాక్చువల్లీ నేను మైక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా ఎప్పుడైనా వీడియో తీసుకున్నప్పుడు మాట్లాడడానికి ఫ్రీగా ఉండాలంటే మనం మైక్ అనేది ఖచ్చితంగా నేను తీసుకోవాలనుకుంటున్నా. మంచి మైక్ అనేది నాకు కమెంట్ చేయండి, సజెస్ట్ చేయండి, నేను అది తీసుకుంటాను. నాకు అంత తెలీదు యాక్చువల్లీ, ఇంకా నాకు కొత్తగా ఉంది కాబట్టి. సో మంచి మైక్ తీసుకుంటా. రైస్ వేస్తాను గైస్, మూత పెట్టేద్దాం. కొంచెంసేపు నాకు తీద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోస్కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మంచి వీడియోస్ నేను తప్పకుండా మీకు
చేసి చూపిస్తాను. అండ్ ఎలాంటి వీడియోస్ ఎలాంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది అని కూడా నాకు సజెస్ట్ చేయండి. నాకు అది కొంచెం తెలుస్తుంది. నేను చూస్తున్నాను ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అని. బట్ మీరు కూడా నాకు సజెస్ట్ చేస్తే మీరు ఎలాంటిది కావాలనుకుంటున్నారో సో నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ ఎండలు అయితే మండిపోతున్నాయి గైస్. నాకు కొంచెం కుకింగ్ వీడియో చేద్దామంటే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడైతే దీని మీద పెట్టేశాను, సిమ్లో పెట్టి. ఎందుకో తేడా అనిపిస్తుంది, భయం వేసి పెట్టేసా. చూద్దాం. అండ్ బిర్యానీ విషయానికి వస్తే అస్సలు అంటే అస్సలు మాడిపోలేదు. ఇది నిజం, అసలు మాడిపోలేదు. ఫస్ట్ టైం చేసిన నాకైతే కొంచెం సాటిస్ఫైయింగ్గానే అనిపించింది. అండ్ లాస్ట్లో పెనం మీద అనేది లో ఫ్లేమ్లో పెట్టి నేను ఒక 10 minutes ఉంచేసాను. సో చాలా పొడిగా అయితే బిర్యానీ వచ్చింది. యమ్మీ టేస్ట్ అసలు అదిరిపోయింది. కానీ చాలామంది అనుకుంటారు నేను ఫుడ్ చేసిన తర్వాత టేస్ట్ చేసి బాగుంది అంటే అదేదో అబద్ధం అనుకుంటారు. కానీ కాదండి, నేను బాగుందంటే బాగుందనే చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను. ఆల్రెడీ నాకు కుకింగ్ వచ్చి కాబట్టి సో అన్నీ వర్కౌట్ అవుతాయి. సో అంతే గైస్, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.